సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. ఓకే. అండ్ అఫ్కోర్స్ నేను నా డౌట్ 80sలో ఇలా పబ్లిక్గా లిప్ లాక్ పెట్టుకునే సందర్భాలు ఉన్నాయంటారా? అది మీరు 80లోకి వెళ్తే తెలుస్తుంది. ఊళ్ళో పల్లెటూరులో ఎంత రొమాన్స్ జరుగుద్ది అనేది. పొద్దున్న ఊరంతా గుప్పమంటూ ఉంటుంది. అంతేనా? పొద్దున్న లేసరికి గుప్పంటూ ఉంటుంది. అంటే అది రొమాన్స్ అనేది అది సెపరేట్గా వాళ్ళు ఏం వల్గర్గాను బ్యాడ్గాను చూడరు పల్లెటూరులో. ఓకే. అది భాగం, జీవితంలో భాగం. అంతేగాని మనలాగా పరదలు కట్టుకుని బతకరు. 80s అయితే అసలు బతికేవారు కాదు. డైరెక్ట్గా సరసాలు కూడా డైరెక్ట్గా ఉండేవి. భావమర్దల సరసన అయితే డైరెక్ట్గా ఉండేది. వాళ్ళు ఏడిపించడం కానీ, వినాయక చవితి లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒకరొకరు తరుముకోవడం కానీ, కొట్టుకోవడం కానీ ఎంత అందంగా ఉండేదో ఆ సరసాలన్నీ. కాబట్టి ఎప్పుడు పల్లెటూరులో ఆ బ్యాషాలు ఉండవు, సంబంధాల మధ్య ముసుగులు ఉండవు, ఓపెన్గా ఉంటాయి. ఆ ముసుగులన్నీ మన నాగరికత పేరుతో మనం వచ్చి చేసుకున్నవే ఇక్కడికి వచ్చి పట్టణంలో. మీకున్నారా మరదలు? నా పొరపాటు మరదలు లేరు. బాధపడుతుండేవాడిని మరదలు లేరని. నేను చిన్నప్పుడు బావ మరదలు కథలు ఎక్కువ వస్తుండేవి పత్రికల వాటిల్లో. ఓకే ఓకే. కానీ నా మరదలు లేరు. ఓకే. అండ్ ఇంకోటి, ఒక సందర్భంలో ఒక క్యారెక్టర్, మహేష్ అనే క్యారెక్టర్ ఒక బూత్ పదం వాడతారు. ఫోర్స్ కోసం ఒక బూత్ పదం వాడారు. ఆ సెన్సార్ వాళ్ళు ఓకే చేశారు. అది అక్కడ ఎంత వాళ్ళకి ఏమన్నా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చిందా? అవసరం పనిలేదా? ఎక్స్ప్లెయిన్ చేసామండి. వాళ్ళు అబ్జెక్ట్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకు అలాంటి ఎమోషన్ వచ్చింది, ఎలాంటి పరిస్థితి క్రియేట్ అయింది. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అంటే ఒక నార్మల్గా కొడుకు లంజా కొడుకు పెద్ద డిఫరెన్స్, కోపం వచ్చిన వాళ్ళు మాట్లాడుకున్న దాంట్లో పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదు. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఆ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి అంతగానే ఇంకా తనకి పదం లేదు. ఆ పిల్లాడు పల్లెటూరు అబ్బాయి. సో తన ఎమోషన్ అలాగే ఎక్స్ప్రెస్ చేస్తాడు. డెఫినెట్గా సీన్ ఎన్హాన్స్ చేస్తాడు, ఎక్స్ప్రెస్ చేస్తాడు. అలా ఎక్స్ప్రెస్ అయిపోతే నెక్స్ట్ ఉండే ఎమోషన్ కూడా పండదు. నా వాళ్ళు కన్విన్స్ అయ్యారు. సో సరైన రీజన్ ఉంటే సెన్సార్ కూడా అదే అగ్రి. అంటే ఓకే, ఈ ప్రశ్న మీకు సంబంధం లేకపోయినా ఒక ఇండస్ట్రీ ఒక పెద్ద డైరెక్టర్గా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇదే సిచ్యువేషన్ అర్జున్ రెడ్డికి వచ్చినప్పుడు మాధవ్ చౌత్ అన్న దానికి అబ్జెక్ట్ చేశారు. ఏమయ్యి ఉంటుంది అక్కడికి ఇక్కడికి? ఒక మీ సీనియర్ డైరెక్టర్గా అడుగుతున్నాను. సంబంధం లేదు అంటే అలా కాదు. అంటే ఇండివిజువల్ ఒపీనియన్ బట్టి ఉంటుంది. అప్పుడు సెన్సార్ ఉండే సభ్యులను బట్టి ఉంటుంది. ఓకే. అప్పుడుండే సభ్యులు వేరు ఉంటారు, ఇప్పుడు వేరే సభ్యులు వేరు ఉంటారు. అంతేగాని సెన్సార్ బోర్డు అనేది ఏదో ఒక వ్యక్తి కాదు. సో ఇప్పుడు కూడా మారుతూ ఉంటారు. నా సినిమా చూసిన వ్యక్తులు వేరే ఉంటారు, ఆ సినిమా చూసిన వ్యక్తులు ఉంటారు. సో కొన్నిసార్లు ఇండివిజువల్ ఒపీనియన్ డిపెండ్ ఉంటుంది. కొన్నిసార్లు వారు కన్విన్స్ అవ్వడం బట్టి ఉంటుంది. అక్కడ కన్విన్స్ అవ్వలేదేమో, ఇక్కడ కన్విన్స్ అయ్యారేమో. అంతేగాని అదేదో నేను ఏదో గొప్పగా చేసేసాను, వాళ్ళు అర్జున్ రెడ్డిలో వాళ్ళు తప్పు చేశారు, మేము గొప్ప చేస్తాం అనేది కాదు. యాక్చువల్గా ఒక్కొక్కసారి మేము అంటే ఈ సిచ్యువేషన్ వాళ్ళకి బాగా కరెక్ట్ అనిపించింది, యాప్ట్ అనిపించిందేమో. ఓకే. అనిపించినప్పుడు ఇండివిజువల్గా వాళ్ళ ఒపీనియన్ ఇది కరెక్ట్ అనిపించింది, మేబీ అదే ఉండొచ్చు అంతే. ఓకే ఓకే. అండ్ ఇంకోటి, ఈ సినిమా మీద అనంతపురం అండ్ కాళీచరణ్ సినిమాల ప్రభావం ఎంత ఉంది? ఏమో అది నేను ఇది రాంగ్ క్వశ్చన్ అనుకున్నాను. ఎందుకంటే దేనికి అదే ఇండిపెండెంట్ ఫిల్మ్. కాళీచరణ్ చూసారా మీరు? కాళీచరణ్ చూడాలి. ఓకే. కాళీచరణ్ ఎవరు? కాళీచరణ్ తమిళ్, మన తెలుగులో కాళీచరణ్ అని ప్రవీణ్ శ్రీ చేశారు. ఓకే 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 అంటే రాగా రస్టీగా సినిమా తీయాలనుకున్నాను తప్ప. ఎందుకంటే దాని క్యారెక్టరేషన్స్ ఒక 4 డెఫినెట్గా హీస్ పయనీర్. అంతఃపురం అనే సినిమా కృష్ణవంశీ గారు చూశాను. అనంతపురం అదే సుబ్రహ్మణ్యపురం అంటే అది కూడా న్యాచురల్గా ఒక ఉన్న డ్రామాని పల్లెటూరు చూపించిన సినిమా. ఇది న్యాచురల్గా పల్లెటూరు చూపించిన సినిమా. సో అంటే ప్రతిదాన్ని ఏ దర్శకుడైనా సరే ప్రతిని పోర్ట్రే చేయడానికి చూస్తారు. అంటే తనకున్న అనుభవాలని కరెక్ట్గా స్క్రీన్ మీద పెట్టడానికి చూస్తారు. అలాగే అనంతపురం డైరెక్టర్ తనకున్న అనుభవం తను పెట్టడం చూపించాడు. ఇంకొక టైమ్ ఆఫ్ దాంట్లో నేను పెట్టడం చూశాను అంతే. అండ్ మీరు మామూలుగానే హీరోలను కానీ హీరోయిన్లు కానీ పెద్దగా రిపీట్ చేసిన సందర్భాలు, ఆఫ్కోర్స్ మీరు తీసిన 7 సినిమాలు అయినా కూడా అలాంటిది జగపతి బాబు గారిని రిపీట్ చేశారు. ఏంటి దాంట్లో పర్సనల్ ఇంట్రెస్ట్ అంత మంచి? అంటే ఈ కథ అనుకున్నప్పుడు విలన్ అందరూ నేను హీరో తప్ప మిగతా అందరూ కొత్తలో వెళ్దాం అనుకున్నాను, హీరోతో సహా. అంటే నా ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటంటే నానబ్రహ్మతో సూటు పుట్టేస్తున్న వ్యక్తి పైన కనుక షర్ట్ లేకుండా కింద పంచమాత కట్టుకుంటే ఎలా ఉంటాడు అనేది థాట్ భలే అనిపించింది. ఒక నాకు కిక్ ఇచ్చింది. అప్పుడు జగత్ బాబు గారిని వెళ్ళాలనుకున్నాను. ఓకే. సో దాని తర్వాత మిగతా క్యారెక్టర్ని ఆయన తగ్గట్టుగా ఉండాలి కదా అని మిగతా క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో మిగతా కాస్టింగ్ అంతా జగత్ బాబు గారు వచ్చి చేరింది ఈ సినిమాలో. ఓకే. ఈవెన్ ప్రకాష్ రాజ్ గారితో సహా అందరినీ కూడా జగత్ బాబు గారు రేంజ్ ఉండాలి కదా. అనసూయ
ఏదో స్టేజ్ ఉన్న ఆర్టిస్ట్ ఉండాలి, పక్కన అజయ్ ఘోష్ ఉండాలి, ఇలా అన్ని నరేష్ గారు ఉండాలి. ఇక్కడ జగత్బాబు గారు ఉన్నారు అంటే కనుక హీరోకి నరేష్ గారు ఉండాలి, రోహిణి గారు ఉండాలి, అవును. ఇలా సో జగత్బాబు గారు విలన్గా ఉంటే ఎలా ఉంటే నా థాట్ వల్ల మిగతాను వచ్చారనమాట. కాబట్టి ఆ విధంగా వచ్చారు ఆయన. ఓకే ఓకే ఓకే. అండ్ అనసూయ, ఐ థింక్ అనసూయ వేరే డైరెక్టర్ అయితే అంటే ఓకే మామూలు డైరెక్టర్ అయి ఉంటే కనుక డెఫినెట్గా ఒప్పుకునే కాకపోయి ఉండొచ్చు బహుశా. అంటే మీరు కాబట్టి మీ మీద గుడ్డి నమ్మకంతో బ్లైండ్గా ఒప్పేసుకొని ఉంటారు అంతేనా? లేకపోతే మేబీ కావచ్చు, తను భయపడుతూనే ఉంది ముందు నుంచి. నన్ను ఏంటి ఇంత పెద్ద ఏజ్ ఉన్న క్యారెక్టర్ చూపిస్తున్నారు అది ఇది అని చెప్పి వచ్చింది. కానీ ఏదో నమ్మకంతో చేసేసింది. ఇప్పుడు వర్కౌట్ అయిపోయింది, లేదా నన్ను చంపేసి ఉండేది. అండ్ నరేష్ గారి ఆ అపియరెన్స్ డ్రెస్ పరంగా నేను చెప్పినట్టు డ్రెస్ పరంగా చాలా కేర్. దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? తను ఓన్గా చేసేసుకున్నారా ఆ డ్రెస్ డిజైన్, అతని కోడ్? అది చేసాం కావాలండి వాంటెడ్గా. మీరంటే నరేష్ గారు ఫాదర్ నరేష్ గారు, అవును. వాంటెడ్గా. బికాజ్ ఆ క్యారెక్టర్స్ రూమ్లో క్యారెక్టర్స్ అలాగే ఉంటాయి, వేసుకుని కూడా మళ్ళీ వేసుకుని ఉంటారు. సో టైలర్స్ అయినా కానీ వాళ్ళ సొంతంగా కుట్టుకునే అవకాశం ఉండదు, అంటే వాళ్ళకంటూ దాన్ని ఉపయోగించుకోరు. సో అలా రియల్ లైఫ్ క్యారెక్టర్స్ చూస్తుంటాం కాబట్టి థాట్ ఆఫ్ లైక్ దట్. ఈ సెట్ వేయడానికి, రంగస్థలం సెట్ వేయడానికి ఎగ్జాక్ట్గా ఎన్ని రోజులు పట్టింది? అండ్ దాన్ని ఎప్పుడు డెమాలిష్ చేయబోతున్నారు? ఉద్దేశం 50 days పట్టిందండి. అంతే డెమాలిష్ చేయట్లేదు, దాన్ని వేరే సినిమాలు ఉపయోగించుకుంటున్నాయి ఇప్పుడు. సో దాన్ని అటు ఇటు మార్చి, కాబట్టి ఆ సెట్ అలాగే ఉంచుతున్నాం. అది ఎవరి స్పేస్ అండి యాక్చువల్గా? స్పేస్ ఎవరిది అంటే వాళ్ళు? అది మన బుద్ధ్ బంగ్లా అని బాగా ఫేమస్ ప్లేస్. అది బుద్ధ్ బంగ్లా వాళ్ళు అలా వచ్చేస్తున్నారు. బుద్ధ్ బంగ్లా అలా ఉంది, ఎంటీ ప్లేస్. బుద్ధ్ బంగ్లా పక్కన కదా, కొంచెం దూరంలో వేసాం కదా. ఓకే, ఎంటీ ప్లేస్ ఉంది, అక్కడ చాలా సెట్స్ వేసాం. జగడం సెట్ వేసాం, నాకు తెలిసి తారక్, ఎన్టీ రామారావు గారు, అశోక్ సెట్ వేశారు, సో పర్మనెంట్ గబ్బర్ సింగ్ సెట్ వేశారు. ఇట్లా చాలా సెట్స్ వేశారు అక్కడ. సో పర్మనెంట్గా ఉండిపోతుంది. పర్మనెంట్గా చాలా సెట్స్ వేస్తున్నారు అక్కడ. ఈ హౌస్, ఈ విలేజ్ ఉండిపోతుంది ఇంకా పర్మనెంట్గా అంటున్నాను. ఉంటుంది కానీ కొన్ని మార్పులతో ఉంటుంది. ఓకే ఓకే. అండ్ నాకు తెలిసి ఇప్పటి వరకు తల్లిదండ్రులు చనిపోతే పాటలు ఉన్నాయి, భార్య చనిపోతే పాట, భర్త చనిపోతే పాటలు ఉన్నాయి, కానీ పిల్లలు చనిపోతే పాట అన్నది నాకు తెలిసి ఉన్నాయేమో బహుశా, బట్ నాకు అంత గుర్తులేదు. ఆ థాట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? అది అసలు పిల్లాడు చనిపోతే అది మీన్ అది లేదండి. అంటే ముందు హీరోకి అన్యాయం జరగాలి, అన్యాయం అనుకున్నప్పుడే నాకు బ్రదర్ సెంటిమెంట్ అంటే ఇష్టం బాగా. అంటే కథ జరిగినప్పుడు ఏమనుకుంటాం, హీరోకి అన్యాయం జరగాలి అనుకుంటాం. అది జరిగితే కదా హీరో రివోల్ట్ అవుతాడు, తిరగబడతాడు అని. సో అది నాకు బ్రదర్ సెంటిమెంట్ అంటే బాగా ఇష్టం కాబట్టి, అనుబంధం అంటే చాలా ఇష్టం కాబట్టి, సో హీరోకి ఒక బ్రదర్ని పెట్టడం జరిగింది. ఓకే ఓకే. సో డెఫినెట్గా బ్రదర్ని పెట్టినప్పుడే బ్రదర్ డెత్ అనేది ఖాయం కథలో. సో అయిపోయిన తర్వాత అందరి ఎమోషన్ చూపించడానికి ఒక సాంగ్ కావాలనిపించింది, ఏదైతేనే కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయగలం. అలాగే మన ఏమంటాం, మనం అంతిమ సంస్కారాలు చూస్తుంటాం కదా నా విలేజ్లో, అవన్నీ ఎప్పుడు జరుగుతుంటాయి. మా నాన్నగారు జరిగినప్పుడు అన్నీ చూస్తూ ఉన్నాం. సో అవి కరెక్ట్గా చూపిస్తే బాగుండు అనిపించింది. అన్నీ జరిగేటప్పుడు మైండ్లో ఉండిపోయాయి జరిగేటప్పుడు అట్లా. అదే కాకుండా నేను నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఏం జరుగుతుందని రీసెర్చ్ చేసాం. యాక్చువల్లీ ఏం చేస్తారు అప్పుడు అని రీసెర్చ్ చేసాం. అలాగే ఒక ముసలాయిని పిలిపించాం, అసలు ఇలా జరిగేటప్పుడు ఏం జరుగుతుంది అని. సో అందులో మనకు కావాల్సిన అన్ని జాగ్రత్తగా ఏరుకుని ఇదైతే ఎమోషనల్గా ఉంటుంది, ఇదైతే ఎమోషనల్గా ఉంటుంది, ఇదైతే ఎమోషనల్గా ఉంటుంది చెప్పి అవి పోగు చేసి తీయడం జరిగింది. ఓకే ఓకే. అండ్ ఈ సినిమా విషయంలో ఏ పార్ట్ అయినా ఎప్పుడైనా మీరు అనిపించింది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామేమో, ఇది వర్కౌట్ అవుద్దో కాదో అనే డైలమాలో ఉన్నారా ఏ విషయంలోనైనా సినిమా మొత్తం? లేదండి, ఎందుకంటే కథ స్ట్రాంగ్గా వచ్చింది. అంటే ఇంత పెద్ద హిట్ అవుద్ది, ఇంత పెద్ద సక్సెస్ అవుతుంది ఇవన్నీ ఏమి ఊహించలే సక్సెస్ కావాలని. బట్ డెఫినెట్గా ఫస్ట్ నుంచి కూడా సూపర్ హిట్ అవుద్ది డెఫినెట్గా. ఈ సినిమా మాత్రం ఎక్కడ తప్పు చేయదని మాత్రం బాగా నమ్ముకుంది. నా ప్రొడ్యూసర్స్ కథ చెప్పినప్పుడు బాగా నమ్మారు, నేను నమ్మాను. ఎందుకంటే కథ చెప్పినప్పుడు అంత ఎమోషనల్ ఫీల్ అయ్యారు అందరూ కూడా. నేను మొట్టమొదటి కథ చెప్పినప్పుడు మా ప్రొడ్యూసర్ రవి గారు అయితే కింద కొంచెం గట్టిగా హక్ చేసుకుని ఇది బ్లాక్ బస్టర్ అండి, పెద్ద హిట్ అయిపోయింది నాకు ఓకే ఆయన ఎగ్జైట్ అయ్యారేమో అనుకున్నాను యాక్చువల్గా. లేదు ఈ సినిమా ఉన్న ఎమోషన్ దమ్ము తెలియదు మీకు, వేరే ఉంటుంది అనేవారు ఆయన. బట్ సినిమా మాత్రం తప్పు చేయదు అనేది 100%. నేను ఎప్పుడు నాకు ఇంకో సినిమా ఉంటుంది అని ఉద్దేశంతో చేస్తున్న సినిమా అనమాట. అంటే ఈ సినిమా చూస్తే ఓకే తప్పు చేయదు వెళ్ళిపోద్ది అనే ఉద్దేశమే. కానీ ఇంత మంచి రెస్పాన్స్ ఇదంతా వస్తుంది అని యాక్చువల్లీ ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్. యాక్చువల్లీ ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ అవడానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు అనలైజ్ చేస్తే? ఒకటి అంటే ఏదైనా కథేనండి, మీరు కథలో
ఇలాంటి ఏం పెట్టినా సరే కథ సరిగా లేకపోతే కథనం సరిగా లేకపోతే అది చేయలేం. ఇప్పుడు ఇదే కథని ఇప్పుడు సపోజ్ నేను ఎవరో ఒక కొత్తతో తీస్తే ఒకలా ఉంటుంది, అదే ఒక స్టార్ రామ్ చరణ్తో తీస్తే వేరేలా ఉంటుంది. సో ఇంత కథని ఇంత మోసుకెళ్ళిపోతారు. స్టార్లకు ఉన్న ప్లస్ అది యాక్చువల్గా. సో ఎప్పుడైతే ఈ డెఫ్ అనే క్యారెక్టర్ యాడ్ అయిందో కథకి, అది రామ్ చరణ్ చేయడం, తన పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండడం, సో ఇవన్నీ తీసుకెళ్ళిపోయి కథని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి. అండ్ నాన్నకు ప్రేమతోలో ఆ డేట్ మిస్టేక్ చిన్నది చేశారు కదా, అలాంటి ప్రేక్షకులు గుర్తించలేని తప్పులు ఏమైనా మీరు చేశారా ఇందులో? ఉంటాయి డెఫినెట్గా. మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తే ఎక్కడెక్కడ ఉంటాయి. ఆ బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒకటి అదేంటి అలా చేస్తారని చెప్పి నాకు ఎప్పుడు సినిమా చూసినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో ఏదో కనిపిస్తుంటుంది నాకు. అంటే సినిమా చూసినప్పుడు ముందు ఎమోషన్ పక్కన పెట్టేసి అదిగో అని అలా వెళ్ళమని చెప్పాను, అలా వెళ్ళలేదు, అదే ఉంటుంది. అదిగో ఆ పిల్ల చూడు ఇంజక్షన్ పట్టుకునే కూర్చుంది, సో వెళ్ళి చేయమని చెప్పాను కదా, అక్కడే పట్టు కూర్చుంది అలా. సో ఇవన్నీ టేక్లోనా చూసాక తర్వాత టేక్ అయిపోయినాక అంటున్నారా? టేక్లో మనం హీరో ఎమోషన్ మీద ఫ్రంట్ క్యారెక్టర్స్ ఏమైనా ఎమోషన్ మీద ఉంటాం, వాళ్ళు టేక్లో టేక్ 2లో టేక్ 3లో చెప్తాం, కానీ టేక్ 4 కూడా వాళ్ళు కరెక్ట్ అవ్వరు. సో ఇలాంటి చిన్ని నాకు తెలిసినవి కూడా ఉంటాయి, కీనిగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి, లేకుండా ఉండు. కానీ మ్యాక్సిమం ట్రై చేసాం అంతే. అదేంటి ఇది ఫ్లాలెస్ సినిమా అని చెప్పలేను నేను, 80s ఫ్లా ఈ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మీరు రామ్ చరణ్ ఆది చంపేసాను, ఆయన ఏదో హోటల్లో కాకా హోటల్లో తీసుకురానికి లోపలికి వెళ్తాడు, ఈ లోపు చంపేస్తారు, వెళ్ళిపోతారు. బయటకు వచ్చి ఆ చావుతోటి అతను పట్టుకొని ఏడుస్తున్నప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్లో ముసలమ్మ ఉంటుంది. మామూలుగా తను ఎవరైనా జూనియర్ ఆర్టిస్ట్ని పెట్టి ఉంటారు. మామూలుగా వేరే డైరెక్టర్ని అయితే ఈ క్వశ్చన్ అడగం, మీరు అలాంటి ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ కాబట్టి మిమ్మల్ని ఆ ప్రశ్న. అంటే ఒక చావు అక్కడ జరుగుతున్నప్పుడు ఆ ముసలమ్మ ఏదో ఎక్స్ప్రెషన్ ఉండాలి కదా, పరిగెత్తుకు రావాలి, లేకపోతే అరుస్తుండాలి, లేకపోతే కంప్లీట్ ఒక ఆర్టిస్ట్ కాకపోతే ఆమె ఫ్రేమ్లో అవాయిడ్ చేయాలి ఏదో ఒకటి. అలా మీలాంటి డైరెక్టర్స్ కూడా ఎందుకు చేస్తారు అలాంటివి? అది షాక్ అయిపోయింది ఆవిడ. షాక్లో అర్థం కావట్లేదు ఆవిడకి, ముసలావిడ కనిపించదు కూడా. ముందుకే హీరోయిన్ అప్పుడు ఏంటంటే పసుపు ఏమంటే కారు ఇచ్చింది ఆవిడ. ఓకే, అదే క్యారెక్టర్స్ కూడా ముందు అమ్మాయిని ఎస్టాబ్లిష్ చేస్తాం ఆవిడని. ఓకే, ఆల్రెడీ సీన్ ఉంది తనకి. వెళ్తుంటే అక్కడ చెప్పే కదా పసుపు అంటే ఆ కారు పట్టుకు చేస్తుంది ఆవిడ, కారం తీస్తుంది. ఓకే 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 ఓకే. అయ్యో నీకు కనిపించదు నాకు కనిపించదు అని చెప్పి పసుపు డబ్బా తీసుకుంటాడు. ఓకే ఓకే ఓకే. అక్కడ సరే కనిపించదు, కళ్ళు కనిపించవు, ముందు జరుగుతుంటే షాక్ అయిపోయి చూస్తుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు ఆవిడ కూడా. ఓకే ఓకే. ముసలాడు కాబట్టి. అది కొంచెం యంగ్ అయితే 56 years రియాక్షన్ ఉంటుంది, వాళ్ళ పర్యటనలో వచ్చి పట్టుకుంటారు. సో ఏజ్ని బట్టి రియాక్షన్ అనమాట, ఏజ్ కొంచెం చూపులేనితనం. ఓకే ఓకే, అది ఉందా? నేను సారీ, ఉంది పసుపు కారం అన్నది. పసుపు కారం ఉంది. పసుపు ఏమంటే ఆవిడ ఇంకో డబ్బా ఇస్తుంది ఏదో, కారం కదే పసుపు, నీ కళ్ళు కనిపించడం అని, నీ కనిపించదు నాకు కనిపించదు అని సంథింగ్ తిట్టుకుంటూ వస్తుంది. మామూలుగా ఒక సీన్లో రామ్ చరణ్ మామూలుగా ఒక గిన్నెలు తోముతుంటారు. అలాంటి సీన్స్ నిజంగా పెట్టాలంటే ఒక మాస్ హీరోకి చాలా నిజంగా ధైర్యం కావాలి, లైక్ ఇంట్రొడక్షన్ లాగానే. అలాంటి వాటిని ఎలా ఒప్పించారు అసలు? అంటే మామూలుగా అయితే ప్రేక్షకుల కంటే ముందు డైరెక్టర్లు హీరోలు అంటుంటారు ఇలాంటి వాటిని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోరని. ఈ విషయంలో ఎలా ధైర్యం చేశారు? గిన్నెలు దోమించడం అంటే అది మామూలు గట్స్ కాదు నిజానికి. అంటే అంత కష్టపడ్డాడు, అంటే అహర్నిశలు కష్టపడడం ఉంటుంది సార్ ప్రతి విషయాన్ని. అంటే ప్రతిదీ తను చేశాడు, అంటే అంత డౌన్ టు ఎర్త్లో ఉన్నాడు. అంటే క్యారెక్టర్ మట్టిలో, అంటే మట్టికి చేరువుగా ఉంచడం అనమాట క్యారెక్టర్ని చేయించడం. గొప్ప విషయం అంటే అసలు చాలా ప్రాక్టీస్ ఉన్నట్టు, ఇంట్లో రోజు తోముతున్నట్టు. అందరూ కూడా ఎంత అంటే షాక్ అయిపోయాము ఇలా చేసుకుంటూ. సింపుల్గా చిరంజీవి అడిగారు, నువ్వు చేసి చూపించుంటావు అందుకే చేశాడు. అబ్బా నేను సరే మోడెస్టీ కాదు, నేను చేసి చూపించడం అనేది కాదు. తను ఇన్వాల్వ్ అయిపోయాడు క్యారెక్టర్, ఇది నా క్యారెక్టర్ అనుకున్నాడు తను ఏం చేయలేం. ఒకసారి తన క్యారెక్టర్ ఓన్ చేస్తున్న తర్వాత వాళ్ళందరికీ అలా అనిపిస్తాయి. నేను ఎన్నిసార్లు చెప్పినా చిరంజీవి నమ్మట్లేదు, నువ్వు చేసి చూపించడం అందుకే చరణ్ అలా చేశారంటారు. సార్ నేను అసలు చేయలేదు సార్, తను కూర్చొని షార్ట్ చేసేసి జస్ట్ అసలు వంట వండడం కూడా చాలా ప్రాక్టీస్ ఉన్నట్టు చేస్తున్నాడు. సో ఒకసారి క్యారెక్టర్ ఓన్ చేస్తున్న తర్వాత మేబీ తనకి అలాంటి విషయాల్లో పాత్ర కడగడంలో ఎలాంటి అనుభవం ఉండకపోవచ్చు, కానీ మేబీ అది ఫీలింగో లేకపోతే ఎక్కడైనా చూసుండమో లేదా ఎక్కడైనా మైండ్లో ప్రింట్ అయిపోవడమో ఇటు సహజంగా వచ్చేస్తుంది. అంత సహజంగా కుదిరాయి, తనే నిజంగా కడుగుతున్నట్టు అంత సహజంగా కుదిరాయండి. నాకు తెలిసి రామ్ చరణ్ ఇన్ని సినిమాలలో ఎప్పుడు కూడా ఇంతగా రియాక్ట్ అయి ఉండకపోవచ్చు. బహుశా ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయడంలో కావచ్చు, ఆ పాత్ర విషయంలో కావచ్చు. ఎలాంటి ఎమోషన్ని పంచుకున్నారు మీతో ఆఫ్టర్ దిస్ సక్సెస్? ఇంకా తను అంటే ఇంకా
ఇంకా అది చెప్పలేను. నుంచి బయటకు రాగానే ఆ రోజు కలిసినప్పుడు ఇంకా అది మాటల్లో చెప్పలేను అనమాట. తను నన్ను చూసిన విధానం కానీ, పట్టుకోవడం కానీ, అంటే హక్ చేసుకోవడం కానీ ఇంకేం ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు. ఐ థింక్ ఈజ్ వెరీ హ్యాపీ. అంటే ఏదో ఒక ప్రత్యేక అనుబంధం ఏర్పడింది ఇద్దరి మధ్య తెలియకుండానే ఈ సినిమా వల్ల. ఓకే ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.